బ్రేకింగ్ న్యూస్ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా గతంలోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆయన చేసిన క్షమాపణ ప్రకటనను తిరస్కరించింది. అది మొసలి కన్నీళ్లు కారుస్తున్నట్లుగా ఉందని మండిపడింది. విజయ్ షా కామెంట్లపై సిట్ విచారణకు ఆదేశించింది. అయితే ఆయన అరెస్టుపై మాత్రం స్టే విధించింది. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి వివరాలు చెబుతూ కల్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల సోదరిగా ఆమెను అభివర్ణించడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆ మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో కూడా మంత్రిపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వెంటనే వెళ్లి హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విజయ్ షా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఆయన క్షమాపణలు చెప్పిన తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. న్యాయ విచారణను తప్పించుకునేందుకు మొసలి కన్నీరు కార్చినట్లుగా సారీ చెప్పారని వ్యాఖ్యానించింది. ఏదో న్యాయస్థానం అడిగింది కాబట్టి చెబుతున్నట్లుగా ఆ క్షమాపణ ఉందని చెప్పింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి మీకున్న అభ్యంతరం ఏంటి అంటూ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడాలని సుప్రీంకోర్టు సూచించింది. సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యల పట్ల యావత్ దేశం సిగ్గుపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలపై విచారణ కోసం రేపు ఉదయం 10 గంటల్లోపు సిట్ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని ఆదేశించింది. రాష్ట్రానికి చెందిన 3 ఐపీఎస్లు అందులో ఉండాలని, వారిలో ఒకరు ఎస్పీ ర్యాంకు కలిగిన మహిళా అధికారి ఉండాలని సూచించింది. అయితే ప్రస్తుతానికి అరెస్టు నుంచి మినహాయింపు కల్పించిన కోర్టు విచారణకు సహకరించాలని మంత్రిని ఆదేశించింది.